దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో నివసించేటువంటి చక్కటి ధన్యత మనందరికీ అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన గణనామమునకు మహిమా ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతూ నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ కూడా క్రీస్తు యేసు వారి శక్తి కలిగిన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అందరు బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబక్షులు కండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క దీవెన పొందండి. బైబిల్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా అవేనండి, గ్రహించండి. నేటి దిన ధ్యానవాక్యంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొనుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, స్తోత్రాలు. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించేటువంటి గొప్ప ధన్యత మా అందరికి అనుగ్రహించిన స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు ఆత్మీయంగా బలపడుతున్నారు. మరింత బలపరిచి దేవునితో నింపండి. ఘనత మహిమ మీరు పొందండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. పిల్లరా, చదవని మాట అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెబుతూ తన యొక్క అనుభవాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనను మరియు ఆయన యొక్క పునరుద్ధాన బలము ఏదైతే ఉందో దానిని ఎరిగి నిమిత్తము, దాన్ని తెలుసుకునేటువంటి నిమిత్తము సమస్యను కూడా నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు. పరిశుద్ధ జీవితము జీవించడం ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి తన సొంత సామర్థ్యాల విషయంలో వాటిని ముఖ్యముగా ఎంచుకోడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాలను తెలుసుకోవడమే ముఖ్యమైన పనిగా పెట్టుకుంటూ ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆధ్యాత్మిక తీక్షణత ఉన్నటువంటి పరిశుద్ధుడు తనకు ఎదురైనటువంటి సంఘటనలన్నీ కూడా అలవోకగా జరిగినటువంటి సంఘటనలుగా పరిగణించడండి. పరిశుద్ధ జీవితం జీవిత వ్యక్తి తన ఆధ్యాత్మిక జీవితం, వ్యవహారిక జీవితం వేరువేరే అని కూడా ఎప్పుడు కూడా ఆలోచించడు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి తన జీవితంలోని ఉన్నటువంటి ప్రతి సందర్భంలోనూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలుసుకుంటాడు. కనుక ప్రతి సందర్భంలోనూ తనకు తానే యేసుక్రీస్తుకు అప్పగించుకోవడానికి సిద్ధపడతాడు. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి రంగంలో కూడా మనము యేసుక్రీస్తు ప్రభువారిని వాస్తవికంగా వెల్లడి చేయాలని చెప్పి పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమండి, ఈ విషయాన్ని మనము మర్చిపోకుండా ఉండడానికి పరిశుద్ధాత్మదేవుడు మనను పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాడు. గమనించాలి. మన గురించి మనం ఆలోచించినప్పుడు మనం చేసినటువంటి మంచి పనులు మనకు చాలా గొప్పగా కనపడతాయి. అయితే ఇక్కడ మనం గమనించాలి, మనం చేసిన మంచి పనులు బట్టి యేసుక్రీస్తు వారిని గణపరచడమే, ఆయన నామమును గణపరచడమే నిజమైనటువంటి పరిశుద్ధుడి యొక్క లక్షణం. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఏమండి, ఎందుకంటే పరిశుద్ధ జీవితం జీవించే వ్యక్తి ఇతరుల పట్ల చేసేటువంటి ప్రతి పని ఏమండి తాను యేసుక్రీస్తు ప్రభువారికి చేస్తున్నట్లుగా పరిగణిస్తాడట. అంతేకాకుండా తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారితో అనుగుణంగా చేసుకుంటాడు. వీళ్ళని గమనించండి, మన ప్రభువు ప్రతి పనిలోనూ కూడా తన తండ్రి చిత్తాన్ని చూశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన తండ్రితో అన్యోన్యత కలిగి ఉన్నాడు. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాడని, తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి ఏం చేశాడు? ఒక తువాలు తీసుకొని శిష్యుల యొక్క పాదాలు కడిగి తాను కట్టుకున్న తువాలతో తుడవడానికి మొదలుపెట్టి చెప్పి యోహాను భక్తికి చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి మాటలు గమనించినప్పుడు
పౌలు అంటున్నాడు కదా, ఆయనను ఎరుగు నిమిత్తము అని అంటున్నాడు. ఆధ్యాత్మిక తీక్షణత ఉన్నటువంటి పరిశుద్ధుడు ఆధ్యాత్మికమైనటువంటి పరిశుద్ధ జీవితం జీవించే వ్యక్తి యొక్క లక్ష్యం ఏంటంటే పూర్తిగా యేసుక్రీస్తు వారిని తెలుసుకోవడమే. ఈరోజు ఇప్పుడు ప్రస్తుత సందర్భంలో మనమందరూ కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. మనము యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకున్నామా? లేక వ్యక్తిగతంగా నేను ఈరోజు లేక ఇప్పుడు ప్రస్తుత సందర్భంలో తెలుసుకున్నానా? లేనట్లయితే ఆయన పట్ల నేను యథార్థంగా లేను అని అర్థం. ఆయన గురించి మనం తెలుసుకోలేనట్టయితే, ఆయన గురించి ఎరుగు నిమిత్తము మనము పరిశుద్ధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం జీవించడానికి ఇష్టపడకపోతే ఏమండి, ఆయన పట్ల మనము యథార్థంగా లేము అని అర్థం. పిల్లలు గమనించండి, ప్రతి ఒక్కరు కూడా గొప్పతనాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనము మన గొప్పతనాన్ని గుర్తించడం ఆధ్యాత్మిక లక్ష్యం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకోవడమే ఆ ఆధ్యాత్మికమైనటువంటి లక్ష్యం. మన కొరకు మనం ఎన్నో పనులు, ఏవో కొన్ని పనులు మనమే నిర్దేశించుకొని, కొన్ని పనులు మనమే పుట్టించుకొని వాటిని నెరవేర్చడమే ఆధ్యాత్మిక సాఫల్యము అని చెప్పి సాధారణంగా ఆలోచిస్తూ ఉంటాం. అయితే ప్రతి సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని వాస్తవం చేయడమే ఆధ్యాత్మిక తీక్షణత ఉన్నటువంటి పరిశుద్ధుడి యొక్క జీవిత లక్ష్యం. పౌలు అదే చేస్తున్నాడు, తన పరిశుద్ధ జీవితం. అందుకే ఆయన పేరేం పెట్టే మనము పరిశుద్ధుడైన పౌలు అని పెట్టారు పూర్వీకులు. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం, పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రికలు అంటాం కదా. అంటే పౌలు ప్రభు చేత పట్టబడిన తర్వాత ఆ పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ఎంతగా ఇష్టపడ్డాడంటే, క్రీస్తు వారి కొరకు లేక తన పరిశుద్ధ జీవితాన్ని లక్ష్యము చేర్చేటువంటి క్రమంలో సమస్తాన్ని కూడా నష్టపరుచుకుని పెంటతో సమానించుకుని చెప్పి ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకి. ఈరోజు మనం గమనించినప్పుడు లోకంలో అలాంటి పరిశుద్ధత కలిగినటువంటి ఆధ్యాత్మిక తీక్షణత కలిగినటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉన్నారనే విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వారి లక్ష్యం ఏంటి? ప్రతి పాపిని రక్షించి పరలోక రాజ్యం చేర్చాలని. ఆయన చేర్చడానికి వచ్చాడు, చాలా మందిని మార్చాడు, తిరిగి మనందరికీ చనిపోయాడు. ఏమండి, ప్రభు దగ్గర తండ్రి దేవుని దగ్గర ఉన్నాడు, మరలా రాబోతున్నాడు. ఇప్పుడు ఆ బాధ్యత మన మీద ఉంది. మన లక్ష్యం ఏంటనంటే ఆధ్యాత్మిక తీక్షణత కలిగినటువంటి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ అనేకులకు ఆ మార్గాన్ని మనం పరిచయం చేయాలి. అది మనకున్నటువంటి బాధ్యత. కనుక ఉదయకాల పిల్లరా, మన సొంత విషయాల గురించి సాధారణంగా ఆలోచించి కాకుండా ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తూ పరిశుద్ధుల యొక్క జీవితంలో ఏ విధంగా ప్రభు కార్యం చేస్తాడో అట్టి రీతిగా మనము కూడా పౌలు వలె ఆయన ఎరుగు నిమిత్తము మనకున్నవన్నీ సమస్య నష్టంగా ఎంచుకుంటే తప్పేం లేదు. ఎందుకంటే 100 రెట్ల ఫలాన్ని ఇస్తాడు దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో అట్టి ఆధ్యాత్మిక తీక్షణత కలిగినటువంటి పరిశుద్ధ జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మన కొరకు జీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. నూతన ఉదయకాల సమయంలో శ్రేష్టముని మాట విన్నాం. ప్రతి విశ్వాసిలోను ప్రతి పరిశుద్ధునిలోను ఆధ్యాత్మిక తీక్షణత ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రభువు చేరువలో నీ రాజ్యానికి చేరువ ఉంటామని, నాయన మా తుది లక్ష్యము అదేనని నీ వాక్యం జ్ఞాపకం చేస్తున్నట్లుగా, మరి నీ రాజ్యం కొరకు ఇహలోక సంబంధమైన ప్రతిదానిని నష్టమించుకోవడానికి పౌలు ఏ విధంగా సిద్ధపడ్డాడో అటు రీతిగా మేము సిద్ధపడాలని ఈ ఉదయకాలపు వాక్య ధ్యానం ద్వారా మనం హెచ్చరించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎత్తబడి మాట ఉండిన బిడ్డలందరి జీవితంలో ఫలభరితంగా మార్చి ఆధ్యాత్మిక కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.